అందరికీ నమస్కారం. సమాజంలో ఆడబిడ్డలపైన జరుగుతున్న అరాచకాల గురించి ఒక సెల్ఫ్ డిఫెన్స్ వీడియో తీయడం జరిగింది. ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. పసిపిల్లల నుండి వృద్ధ మహిళల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా కిడ్నాప్ చేసి క్రూరంగా అతి దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఈ రోజుల్లో కొంతమంది మగ మృగాలు దుర అలవాట్లకు లోనై వారి యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్కి అలవాటు పడి ఈ సమాజంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా క్రూర మృగాలై కంటే కూడా విష సర్పాల కంటే దారుణంగా సమాజంలో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా కాటేస్తారో మనం ఊహించని విధంగా మన ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యాన్ని పెంపొందించే వంటి కరాటే, కర్రసాము, నాంచాక్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి నేర్పించండి. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉంటే ప్రతి ఒక్కరూ 10 మందితో సమానంగా ఎదుగుతారు. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్లగా కాకుండా ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్లో ప్రేరేపించాలని తల్లిదండ్రుల్ని నేను కోరుకుంటున్నాను. ఈ సమాజంలో జరుగుతున్న దురాచకాలను అరికట్టాలంటే ఎవరో వచ్చి కాపాడతారని మనం అనుకోకుండా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడిని, ప్రతి అమ్మాయిని ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ వీడియోలు చూపించి వాళ్ళని ప్రేరేపించే విధంగా తల్లిదండ్రులే ముందుకొచ్చి మనకి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంత మంచి వీడియో తీసినటువంటి మా కరాటే మాస్టర్ జూల శ్రీనివాసు మరియు అతని టీంని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.